హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ లాగ్స్. మనమైతే గుంటూరు మార్కెట్లోకి వచ్చిన తర్వాత విపరీతంగా అయితే మనమైతే సెట్ చేసినాం అనమాట. మన బండికి ఏమైనా లోడ్ దొరికిద్దామని చెప్పేసి ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే చెప్పారు అనమాట. ఎన్ని షాపులు తిరిగినా కూడా ఒకటే చెప్పారు, హైదరాబాద్ నుంచి మన దగ్గరకు వస్తే కానీ మన దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అనేది జరగదమ్మా. నువ్వు దానికోసం చూసి వేస్ట్, నువ్వు వెళ్ళిపోతావు అప్పటిదాకా అని చెప్పేసేవరికి మనమైతే బయటకు వచ్చేసినాం. ఇక బయటికి రాగానే ఆల్మోస్ట్ 9-9:30 అవుతుంది. ఇక ఆ టైంలో మనకు బండి కనిపించింది. ఇక సిటీలోకి వెళ్ళడం కంటే ఇక్కడనే తింటే అగ్గులు అయిపోతుందని చెప్పేసి నేనైతే మంచిగా తిన్నా అనమాట. తిన్న తర్వాత తెలిసింది దీని బదులు సిటీలో తిన్నా బాగుందని చెప్పేసి. టేస్ట్ ఏమో అట్టల్టే ఉంది, రేట్ మాత్రం రూ. 150 ప్లేట్ తీసుకున్నాడు అనమాట. సర్లే అయితుంటుంది అప్పుడప్పుడు అని చెప్పేసి ఇక మనం వచ్చేసి బండిలో కూర్చున్నాం అనమాట. అవి అప్పటికే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:52 అయింది. పోయే బండ్లు పోతూనే ఉన్నాయి, వచ్చే బండ్లు వస్తూనే ఉన్నాయి. నేనైతే గేట్ ముందు కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. మనకైతే అసలుకి ఏం అర్థం కావట్లేదు, రేపటి వరకైనా ఏమైనా వస్తుందా లేదా అని చెప్పేసి. గుంటూరులో వెయిట్ చేసే బదులు అట్లీస్ట్ విజయవాడ పోయినా మనకి అక్కడి నుంచి ఏమైనా వస్తుందేమో అన్న ఆశతో ఉన్నా కానీ ఇక అటు ఇటు తిరగడం ఎందుకు, వచ్చినాకే పోదామని చెప్పేసి అప్పటిదాకా ఉన్న చోటనే కూర్చొని ఇక పడుకుందాం అనుకునే ముందు ఒక రౌండ్ వేసొద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి పోయినా అనమాట. ఈ విధంగా నేను మళ్ళీ ఒకసారి అనుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అయితే బండ్లు అయితే ఇక లోడ్ అవుతున్నాయి, లోడ్ అయ్యే బండ్లు, అన్లోడ్ అయ్యే బండ్లు అయితే అన్లోడ్ అవుతున్నాయి. ఇక చిన్న చిన్న ఊర్లు పల్లెటూర్లకి నుంచి వచ్చే బండ్లు మొత్తం కూడా ఇక్కడ అన్లోడ్ అయిపోయి అవన్నీ కూడా మార్కెట్లకి, సరౌండింగ్లో ఉన్న మార్కెట్కి, అంటే గుంటూరుకు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సిటీస్ లైక్ చీరాల కానీ, బాపట్ల కానీ, లేదంటే నరసరావుపేట కానీ, ఇటు పోతే విజయవాడ కానీ, ఇలా ఊర్లలో ఉన్న మార్కెట్లకి వెళ్తాయి అంట. ఇక్కడ నుంచి మ్యాక్స్ రాజమండ్రి కూడా వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ అంట. ఈ కాడికే మస్తు లేట్ అయిపోయింది. ముందే నిద్ర లేదని చెప్పేసి పనుకుందామని చెప్పేసి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి ఎందుకో 12 గంటల వరకు అయితే వెయిట్ చేయాలనిపించింది అనమాట. ఈ విధంగా 12 గంటల వరకు అయితే వెయిట్ చేసిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ మిర్చి వాళ్ళు వచ్చే వరకే 12 కాదు 2-3 అవుతుందంట. ఇక అప్పటిదాకా వెయిట్ చేస్తే ఓపిక నాకైతే లేదనిపించింది. ఇక బండిలో కూర్చొని వచ్చేపోయే బండ్లను చూసుకుంటూ అయిపోయింది నా పరిస్థితి అయితే. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ నెంబర్లున్నాయి, చాలా మందికి కాల్ చేస్తున్నా, జర్ర ముందు చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు అందరూ. ఎవరికి ఫోన్ చేసినా ఇగో ఇప్పుడే పంపించిన బండి అని చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ ఇగో రేపు ఉంది బండి పెట్టుకొని చెప్పేటోళ్ళు అయితే ఎవరు దొరకలేరనమాట. ఇక మొత్తానికైతే మనకి మంచి నిద్ర వస్తుంది, పండుకుందాం. చలో దోస్తులు, గుడ్ నైట్ అందరికీ. జర మీ సర్కిల్ గిట్ల ఏమైనా ఉంటే చెప్పారు గుంటూరు టు హైదరాబాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ట్రక్ డ్రైవర్ లాగ్స్. పడుకునే ముందు యూట్యూబ్ బయోలో వాట్సాప్ లింక్ ఉంది దోస్తులు, చెక్ చేసి వండుకోరు.